ఎలాంటి భూమిలోనైనా ఫామ్ ఆయిల్ పంటను పండించుకోవచ్చని, ఫామ్ ఆయిల్ పంట వేసుకుంటే అంతర్గత పంటలు కూడా ఎన్నో రకాలుగా వేసుకోవచ్చని, దానితో అధిక లాభాలు పొందవచ్చని, ప్రభుత్వం ఫామ్ ఆయిల్ పంట వేస్తే సబ్సిడీపై డ్రిప్ కూడా అందించడం జరుగుతుందని రాష్ట్ర ఆయిల్ ఫామ్ సాంకేతిక నిపుణులు డాక్టర్ వైఎస్ రంగనాయకులు అన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో హార్టికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ సుజాత ఆధ్వర్యంలో ఫామ్ ఆయిల్ పంటపై రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆయిల్ ఫామ్ సాంకేతిక నిపుణులు డాక్టర్ వైఎస్ రంగనాయకులు హాజరయ్యారు. రైతులకు ఫామ్ ఆయిల్ పంటపై అవగాహన కలిగే విధంగా ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేసి ఆయిల్ ఫామ్ పంట సాగు, దాని ద్వారా వచ్చే లాభాల కోసం రైతులకు అవగాహన కల్పించారు. మీరు అప్పుడు సరే ఇంతకు శుభ్రంగా గుజ్జులేని ఆయిల్ తీసుకుంటే మొత్తం గుజ్జు పిక్కి పారేసి కదా, కానీ ఆ గుజ్జు లేని గింజ ఇంతే ఉంటుంది, పిక్క లోపల ఏమి లేకుండా ఇంతే ఉంటుంది, కానీ సైజ్ ఉండదు, కానీ మీకు నూనె శాతం పెంచడానికి ఉపయోగపడతాయి. తీసుకోకండి కూడా అంటే అది ఐఫోన్ మీద ఫోకస్ మీద నెక్స్ట్ మీటింగ్లో చెప్పండి. 46%. అలాగే మీరు చూడండి, మిగతా ఆయిల్స్ చూసుకుంటే ఉత్పత్తి కంటే వాడకం తక్కువ ఉంది. ప్రపంచ జనాభాలో నూనెల ఉత్పత్తి వాటాలో కూడా మీరు చూస్తే ఇండోనేషియా అగ్రభాగంలో 46 మిలియన్ టన్నులు చేస్తూ ఉంటే మనం ఆయిలే. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు బిస్కెట్ ప్యాకెట్ తినండి, చిప్స్ ప్యాకెట్ తినండి, లేకపోతే మార్కెట్లో దొరికే నూడిల్స్ కానివ్వండి, అన్నింటికి మించి ఆడపిల్లలు వాడే లిప్స్టిక్లో కూడా ఈ పామ్ ఆయిల్ వాడతారు. అంతే, మీకు సందేహం లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వాలు ఏదన్నా కూడా వ్యవసాయాన్ని, ఆరోగ్యాన్ని పామ్ ఆయిల్లో పనికిరాదు, ఇది మంచిగా ఉండదు అనుకుంటే ప్రభుత్వం ఇన్ని రకాలైనటువంటి ఉత్పత్తుల్లో మీకు కలపనీయదు. ప్రభుత్వమే మన పాలిటికి వచ్చి మన దగ్గర అందరినీ ఆదుకునే హాస్పిటల్, ఆ రోజున మనకి దేవుడు ఎవరో కనిపించాల, అందరూ కూడా పాడి కట్టారు. అలాంటివి చెప్తున్నా మీకు, ఖచ్చితంగా పామాయిల్ ఆరోగ్యానికి చాలా. పంట యొక్క విశిష్టత గురించి మనం మాట్లాడుకునే ముందు అసలు మనకి ఎంతవరకు ప్రయోజనం పంపిస్తూ వచ్చిందా అనేటువంటిది తెలుసుకోవాల్సిన ప్రయోజనం ఉంది. ఎందుకంటే ఆయిల్ పామ్ పంట వల్ల ప్రయోజనాలు ఏంటి అని ముందు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఎన్నో పంటలు ఉన్నాయి. ఆ పంటల్లో మీరు చూసేది ఏంటంటే, ఏదైనా ఒక పంట పెట్టుకుంటే ఆ పంట 3 నెలలకు 4 నెలలకు పంట అయిపోతుంది. మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ 3 నెలలు మళ్ళీ కొంత గ్యాప్ ఇస్తారు, 2 నెలలు గ్యాప్ ఇస్తారు, ఇంకోసారి మళ్ళీ పంట వేసుకుంటారు. అలాగా సంవత్సరాల తరబడి మీ భూమిలో పామాయిల్ కాక మామూలు వేరే పంటలు పెట్టుకుంటూ ఉంటారు. అదే ఒక్కసారి పామాయిల్ పంట పెట్టుకుంటే మీకు 30 నుంచి 40 సంవత్సరాల పాటు ఏకఛత్రాధిపత్యంగా ప్రతి నెలలో కనీసం 3 నుంచి 4 కోతలు, సంవత్సరం పొడుగున 30 నుంచి 40 సంవత్సరాలు ఆదాయం వస్తుంది. అదేవిధంగా ఈ ఆయిల్ పామ్ పంటతో పాటు మీకు వివిధ అంతర పంటలు కూడా పండించుకోవచ్చు. మొట్టమొదటిసారిగా మీరు ఏదైనా ఒక పంట, వరి పంట పెట్టుకుంటే ఆ కేవలం వరి పంటతోనే మీకు ఆదాయం వస్తుంది. లేకపోతే మీకు మామూలుగా మొక్కజొన్న వేసుకుంటే మొక్కజొన్నలో వస్తుంది, కానీ పామాయిల్ వేసుకుంటే అనేక రకమైనటువంటి పంటల ద్వారా అంతర పంటలు పండించుకోవడానికి ఆస్కారం ఉంది. అయితే అందరికీ కూడా అనుకుంటారు, పామాయిల్ పంట ఎలాంటి తోటల్లో మనం ఎలాంటి నేలలో పండించాలని చెప్పి. పామాయిల్ పంటకి తేలిక నుంచి మధ్య రకం భూముల్లోనే కాకుండా మురుగు నీరు పోయే సౌకర్యం ఉన్నటువంటి ఎలాంటి భూముల్లో ఉన్నా పామాయిల్ పంట పండించుకోవచ్చు. ఎందుకంటే మీరు మొట్టమొదటిసారిగా చాలామంది, సార్ నాకు ఈ భూమి ఉంది, నల్ల భూమి ఉంది అనేటువంటిది ఏమైనా ఉంది, నేను నిలుస్తున్నా అన్నా కూడా ఆఖరి స్లైడ్లో మీరు చూడొచ్చు, మొక్క చుట్టూ కూడా, అంటే భూమి చుట్టూ కనీసం 3 నుంచి 3.5 అడుగులు ట్రెంచ్ కనుక తీసుకుంటే మీరు ఆ నీళ్ళు కిందకు పోతే కనుక అలాంటి భూముల్లో కూడా మంచి ఆదాయం పొందగలిగేటువంటి పంట ఈ పామాయిల్ పంట. అలాగా ఈ పామాయిల్ పంట ఒకటి తర్వాత 4వ సంవత్సరం నుంచి 40 సంవత్సరాలు, అంటే కనీసం 30 నుంచి 40 సంవత్సరాల వరకు ఈ పామాయిల్ పంట పండించుకోవచ్చు. అదే ఇతర పంటలు అయితే ప్రతి 3 నెలలకి మనం పండించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రోజుల్లో మీరు చూసారో లేదో, ఏదైనా ఒక పంట పండించాలంటే మనకి లేబర్ గురించి చాలా మంది ఇక్కడ చాలా ఆపసోపాలు పడతా ఉంటారు. చాలా బాగా విరివిగా దొరికేవారు. ఎందుకంటే నేను వేరే చెప్తున్నా,
గత సంవత్సరం అంటే గత పూర్వకాలంలో లేబర్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో పని చేసుకునే వాళ్ళు వాళ్ళ పిల్లలు కూడా లేబర్ పనికి వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా ఉన్నత స్థానాలకు ఎదిగి కలెక్టర్ ఉన్నారు, విదేశాలకు వెళ్ళారు, అలాగే మన దగ్గర మంచి మంచి ఉద్యోగాల్లో ఉన్నారు, అలాగే వాళ్ళ యొక్క వ్యాపారాల్లో కూడా మంచి మంచి రైతులుగా మంచి మంచి ఉన్నతమైన పొజిషన్స్లోకి వెళ్ళటం వలన ముందు లేబర్ పని తగ్గిపోయింది కాబట్టి లేబర్ షార్టేజ్ ఉంది. అదే పామాయిల్కి మీరు వ్యవసాయం చేసుకుంటున్నారు, మరి దానికి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాం? బెంగాల్ నుంచి తీసుకొస్తున్నాం. అలాగే పామాయిల్ అయితే కనుక మీకు ఒక 50 ఎకరాలకి 3 నుంచి 4 మందితో వ్యవసాయం చేసుకోవచ్చు. అంటే లేబరు చాలా తక్కువ వాడుకుంటారు. అలాగే దీనిలో డ్రిప్ పెట్టుకుంటే దానిలో మీరు ఎరువులు వేసుకునే పని కూడా నీటి ద్వారా మన డ్రిప్ పైపు ద్వారా ఇచ్చుకుంటాం కాబట్టి తద్వారా మన ఖర్చు కూడా తగ్గిపోతుంది. మీరు వ్యవసాయంలో పెట్టుకున్నప్పుడు చీడపీడల బెడద చాలా ఎక్కువ ఉంటుంది, అది అందరికీ తెలుసు మీకు. ఎందుకంటే ఉంటే ప్రతి 4 రోజులకి 5 రోజులకి వారం రోజులకి 30 రోజులకి 90 రోజుల్లో ఎన్నో రకాల మందులు కొట్టాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఆయిల్ పామ్లో అతి తక్కువ చీడపీడల బెడద ఉండేటువంటి పంట ఈ ఆయిల్ పామ్ పంట. ఇది చాలా మొండి జాతి పంట, మొద్దు జాతి పంట. కానీ మనం ముద్దుగా పెంచుకుంటున్నాం కాబట్టి అంత మనకి ముద్దుగా మనకు ఆదాయం ఇచ్చేటువంటి పంట కూడా ఈ పామ్ ఆయిల్ పంట. అందున మీరు ఇంకోటి చూడాలంటే ఏదైనా పంట వేసుకుంటే అది కూడా లేవు. మీకు రైతులకు మేము అవగాహన కల్పిస్తున్నాము, కానీ రైతులు మీరేంటంటే ఒకసారి ఈ పంట వేస్తే ఏం లాభం ఉందనేది మీరు గ్రహించాలంటే కంపల్సరీగా ఒక 3 ఎకరాలు 10 ఎకరాలు ఒక 5 ఎకరాల కంటే పైన ఉన్న రైతులు మనకు ఆయిల్ పామ్ సాగు చేస్తే మీకు లాభదాయకంగా ఉంటుందని కోరుకుంటున్నాను. అలాగే మనకు మొక్కలకు సబ్సిడీ ఇవి చూసుకుంటే మనకు ఒక ఎకరానికి వచ్చేసి 57 మొక్కలు వస్తాయి. ఒక మొక్కకి రైతు కట్టాల్సింది 20 రూపాయలు. అంటే గవర్నమెంట్లో మనకు ఒక మొక్క కాస్ట్ 200 రూపీస్, అందులో 85% సబ్సిడీలో మనకు 20 రూపాయలు మాత్రమే ఒక రైతు కట్టాల్సి వస్తుంది. అలాగా ఒక ఎకరానికి 1140 రూపాయలు మొక్కలకు కట్టించాల్సి వస్తుంది. డ్రిప్ వస్తే రైతులకు 100% సబ్సిడీలో మనం డ్రిప్ అందజేస్తున్నాము. వీటికి 5 ఎకరాలు కానీ 10 ఎకరాలు కానీ ఒక రైతు అనేది 12.5 ఎకరాల వరకు అర్హుడు. ఒక రైతు 12.5 ఎకరాల వరకు మనకు ఆయిల్ పామ్ పెట్టుకోవచ్చు. అందులో 100% సబ్సిడీను 7% జిఎస్టీ పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఫార్మర్ అయినా ఎస్టీ ఫార్మర్ అయినా 7% జిఎస్టీ ఒకటి పే చేయాల్సి వస్తుంది. అలాగే మిగతా రైతులు ఎస్సీ ఎస్టీ రైతులు కాకుండా 5 ఎకరాల కంటే లోపల ఉన్న వాళ్ళకి 90% సబ్సిడీ అందజేస్తున్నాము. అలాగే 5 ఎకరాలు దాటిన వారికి 80% సబ్సిడీ, దాంతోపాటు జిఎస్టీతో పాటు మనం డ్రిప్ కానీ ఆయిల్ పామ్కి అందజేయడం జరుగుతుంది. మన జిల్లాలో ఇప్పుడు మనకు 4 కంపెనీలు ఉన్నవి. ఫినోలెక్స్, జైన్, కొటారి, ఈపీసీ మహేంద్ర అని చెప్పేసి మనకు డ్రిప్లో ఈ 4 కంపెనీలు పనిచేస్తూ ఉన్నవి. రైతుకు నచ్చిన కంపెనీకి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. మీకు ఏ కంపెనీ కావాలనుకుంటే ఆ కంపెనీకి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. మళ్ళీ మనకేంటంటే ఒకసారి ఆయిల్ పామ్ పంట సాగు చేసిన తర్వాత మళ్ళీ నాకు 4 సంవత్సరాలకు తోట కాపు వస్తుంది అంటున్నారు కదా సార్. అప్పటి వరకు నాకు ఏం ఆదాయం లేదని అంటున్నారు. దానికి గాను మనం ఒక ఎకరానికి వచ్చేసి 4,200 రూపాయలు ఆయిల్ పామ్ తోట వేసినందుకు సబ్సిడీ అందజేస్తున్నాము. అలా 4 సంవత్సరాలు ఆ తోట వేసినందుకు రైతు బంధుతోటి సంబంధం లేకుండా రైతు బంధు సపరేట్ అది వస్తుంటుంది. దాంతోపాటు ఈ ఆయిల్ పామ్ సాగు చేసినందుకు మెయింటెనెన్స్ రూపాయలు రైతుకు అందజేస్తున్నాము. ఏంటంటే ఈ పంట మన జిల్లాలో సాగు చేయడానికి అనువైన వాతావరణం ఉంది, మనకు వాటర్ కూడా సఫిషియెంట్ ఉంది. కాబట్టి ఆసక్తి గల రైతులంటే ఇది చేస్తేనే తెలుస్తుంది. దీంట్లో రుచి ఏంటంటే ఒకసారి మీరు దాన్ని సాగు చేస్తే ఇంకా మీకు లీజుకు తీసుకొని కూడా మీరు చేయడానికి ముందుకు వస్తారు. ఆ రకంగా ఉంటుంది. కాబట్టి మనకు మన జిల్లాలో ఇప్పుడు పండ్ల తోటలు కానీ ఈ యాసంగిలో పండ్ల తోటలు మళ్ళీ కూరగాయలు కూడా వేస్తూ ఉంటారు. కాబట్టి మేజర్గా కొన్ని మండలాల్లో ఏంటంటే కోతుల బాధ బాగా ఎక్కువ ఉంది. మన తెలంగాణలో చూసుకుంటే కోతుల బాధ ఏదైనా ఉంటే ఫస్ట్ మన జిల్లానే వస్తుంది. కాబట్టి కోతుల నుంచి మనకు ఎటువంటి ప్రాబ్లం లేని పంట ఆయిల్ పామ్ పంట. ఈ ఆయిల్ పామ్ తోటకి కోతుల నుంచి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కాబట్టి మీరు ఈ తోటను మనం మంచిగా సాగు చేయవచ్చు అన్నమాట. అయితే ఈ మొక్క వేసిన తర్వాత ఒక ఎకరానికి 57 చెట్లు వస్తాయి. ఒక చెట్టుకు 9 మీటర్లు ఉంటుంది అన్నమాట.
అయితే 9 మీటర్ల మధ్యలో మనకు ట్రాక్టర్ తోటి సార్ ఇందాక చెప్పినట్టు ఫస్ట్ సంవత్సరంలో చెట్టు చుట్టూ 1 మీటర్ పాలు వదిలేసి రెండో సంవత్సరానికి 2 మీటర్ బలంగా ఉండేవారు. జ్వరం వచ్చినా 2 రోజులు తగ్గేది. కానీ ఈరోజు జ్వరం వస్తే 5 రోజులు కూర్చోవాలి, పండుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఎక్కువగా వేయడం వల్ల, ఈ రసాయనికులు ఎక్కువ వేయడం వల్ల నేలలో కూడా ఈరోజు మనం ఏ మందు కూడా కష్టాలు 17 రసాయనికులు ఉంటుంది, మందులు సరిగ్గా లేవంటుంది. దానికి ఒక కారణం ఏంటంటే కెమికల్స్ ఎక్కడ మొక్కలు వీక్గా అవుతుంది. ఇక్కడ కెమికల్ తగ్గించుకొని ఆర్గానిక్ ఫెర్టిలైజర్ వాడుకుంటే మన నేల అనేది బాగుంటుంది. ముఖ్యంగా మన ఆయిల్ ఫామ్ చేయాలంటే నేల ఆరోగ్యకరంగా ఉండాలి. వాటిలో మీరు వేసే ఇప్పుడు సాయంత్రం కాంప్లెక్స్ వేస్తారు కదా 200 గ్రాములు, వాటితో పాటుగా 2 కేజీలు ఆర్గానిక్ ఫెర్టిలైజర్ ఉంటారు. ఆర్గానిక్ ఫెర్టిలైజర్ 2 కేజీలు ఎందుకంటే మనకు పసుపు ఎరువులు ఉండేవి కాబట్టి వాడుకునేవాళ్ళు. ఇప్పుడు పసుపు ఎరువులు ఉండేవి కాబట్టి కంపెనీ వాళ్ళే తయారు చేస్తారు కాబట్టి వాటిని మీరు ఆర్గానిక్ ఫెర్టిలైజర్ కార్బన్ రూపంలో దొరుకుతాయి. ఇక్కడ మన లోకల్ ఏరియాలో అది వాడుకుంటే ముఖ్యంగా ఆయిల్ ఫామ్లో మనకు వచ్చే లోపాలు ఏంటంటే బోరాలు, సల్ఫరు, మెగ్నీషియం 3 పోషకాలు చాలా అవసరం. వాటిని మనము దిగుమతి ఎరువుల్లో వాడతాం. పసుపు ఎరువులు వేస్తే అవన్నీ అవసరం లేదు. ఇప్పుడు పసుపు ఎరువులు లేవు కాబట్టి వాటిని మనం పైపాటుగా ఇవ్వాల్సి వస్తుంది. బోరాన్ కానీ, సల్ఫర్ కానీ, మెగ్నీషియం కానీ ఇవి మనకు అన్నింటిలో కూడా స్ప్రే చేయాల్సిన అవసరం లేదు. భూములను మనం నాటినప్పుడే 100 గ్రాముల నుంచి 50 గ్రాముల వరకు, సల్ఫర్ అయితే 100 గ్రాములు వాడుకోవాలి. అదే బోరాన్ అయితే 50 గ్రాములు, మెగ్నీషియం అయితే మనకు చాలా కొద్ది. ఇంకా మంచి స్కోప్ ఉంది కాబట్టి పెద్ద రైతులు ఇంట్రెస్ట్ ఉంటే ఈ సీజన్ లోపల వచ్చి మనకు అప్లికేషన్ పెట్టుకుంటే ఎంత త్వరగా వస్తే అంత త్వరగా వాళ్ళు సాల్వ్ చేయగలము. ఇచ్చి అప్లికేషన్ ఇచ్చిన 1 వీక్ లోపల మీకు ప్లాంటేషన్ అయిపోతుంది. సో మొక్కలు రెడీ ఉన్నాయి కాబట్టి ప్లాంటేషన్ అయిపోతుంది. డ్రిప్ సిస్టమ్ కూడా మీకు వచ్చి కంపెనీ వస్తారు. ఏ కంపెనీకి డీడీ కూడా ఆ కంపెనీ వస్తారు. సో డీడీ మాకు రీచ్ కావాలి తొందరగా. సో చేయగానే మీకు 1 వీక్ 10 డేస్ లోపల మీకు ప్లాంటేషన్ అయిపోతే మీకు సిస్టమ్ ఉంటుంది కాబట్టి ఇంకా మీకు ఫర్దర్గా ఇంట్రెస్ట్ అయిపోతుంటే మాకు పంపింగ్ మాకుంటున్నారు. సో మిగతా చుట్టుపక్కల ఎదుగు మండలి కానీ మిగతా మంది చాలా మనకి 100 ఎకరాలు దాటిపోయింది. అదే కొంచెం గ్యాప్ ఉంది. సో ఇంకా స్కోప్ ఉంది కాబట్టి రైతులందరూ కూడా విన్నపం ఏంటంటే ఇంకా త్వరగా మీరు వచ్చి ఆధార్ కార్డు అకౌంట్ చేసి డీడీ ఇచ్చేసి డీడీ చేసి డిస్ట్రిక్ట్ ఆర్టిఫిషియల్ సెక్టర్ చార్జ్ కట్టాల్సి డీడీ కట్టాల్సి. సో ఇచ్చేసి ఎంత దూరం ఇస్తే అంత దూరం ప్రాసెస్ చేసి ప్లాంటేషన్ చేయించగలరు. దయచేసి మీరు సార్ చెప్పినటువంటి సలహాలు, సూచనలు అన్నీ విన్నారు కాబట్టి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను అప్రోచ్ అవ్వచ్చు. నా పేరు డాక్టర్ కృష్ణ, నేను ఆయిల్మాన్ కంపెనీ ప్రతినిధిని. సో ఈ కంపెనీకి మొత్తం మేనేజ్మెంట్ మొత్తం నేనే చూస్తాను. ఈ జిల్లాలో మొత్తం 20 మండలాల్లో మండలానికి ఒక విస్తరణాధికారి ఉన్నారు. సార్ నిజంగా మీరు అన్నది వాస్తవమే. అంటే హార్టికల్చర్ ఉద్యాన అధికారి వాళ్ళ పరిస్థితి కొంచెం తీవ్రంగా ఆలోచించాల్సిన పరిస్థితి. ఎందుకంటే నేను కూడా ఒక హార్టికల్చర్ విద్యార్థినే. నేను పిహెచ్డీ హార్టికల్చర్లో చేశాను. కానీ స్టాఫ్ మనకు అందుబాటులో లేదు. సో స్టాఫ్ లేకపోవడం వల్ల రైతులకు మనకు కావాల్సినటువంటి సదుపాయాలు కల్పించలేకపోతున్నాం. కానీ నిజంగా చెప్పాలంటే మన సార్ ఏదైతే మన టెక్నికల్ అడ్వైజర్ రంగనాయకులు గారు చెప్పారో ఉద్యానవన శాఖ పంట ఇప్పుడు బలోపేతంగా ఉంది. మనకు ఒక మంచి లీడర్ బాస్ వచ్చారు. అంటే ఉద్యాన అధికారి ప్రతాప్ సింగ్ గారు ఉన్నారు. అతను చాలా బాగా చేస్తున్నాడు. సార్ వచ్చినప్పటి నుంచి ఆయిల్మాన్ కాదు మిగతా అన్ని హార్టికల్చర్ ఉద్యాన పంటలు అన్ని చాలా స్ట్రాంగ్గా జరుగుతున్నాయి వర్క్స్. దాంతోపాటు నిజంగా చెప్పాలంటే సంతోష్ సార్ కూడా చాలా అంటే రైతులకు ఇప్పుడు 20 జిల్లాల్లో తను సపోర్టెడ్గా ఇద్దరు ఫీల్డ్ ఆఫీసర్ కూడా పెట్టుకున్నారు. సో రైతులందరికీ అందుబాటులో ఉంటున్నారు. దయచేసి మీరు అలాంటిది అంటే ఉద్యాన పంట వైపు మళ్ళీ 100% మీకు అగ్రికల్చర్ క్రాప్స్ ఎలా అయితే ఉన్నాయో హార్టికల్చర్ క్రాప్స్ను కూడా డెవలప్ చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళాలని నేను కోరుతున్నాను. అయితే ఈ అవకాశం